బాస్ ఇస్ బ్యాక్ కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మహేష్ గారు, సంజయ్ రౌత్ చేసినటువంటి ఆరోపణలు ఈవీఎంలకు సంబంధించి ఆయన చేసినటువంటి ఈ కామెంట్స్ అన్నీ కూడా ఆ పార్టీ వ్యక్తిగతమా, కాంగ్రెస్ పార్టీ కూడా ఆ వ్యాఖ్యల్ని సమర్థిస్తుందా? 100% సంజయ్ రౌత్ గారు శివసేన పార్టీలో ఉంటూ బీజేపీ పంచన చేరలేదు కాబట్టి ఈడీ కేసులు ఎదుర్కొన్నాడు. చాలా ధైర్యంగా నిలబడినటువంటి నేత. వారి శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ, బాల్ ఠాక్రే అసలైన వారసీయులుగా ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే, బాల్ ఠాక్రే పార్టీకి వెన్నుముకలాగా ఉన్నటువంటి నాయకుడు. వారు ఏ శివసేన సార్? ఒరిజినల్ శివసేన ఏది? ప్రజలు ఎవరికి తీర్పిచ్చారు ఇప్పుడు? అంటే బీజేపీతో అధికార పంపకంలో భాగంగా బీజేపీతో పోయిన శివసేన ఒకటైతే, బాల్ ఠాక్రే రక్తంతో నడిచేటువంటి ఉద్ధవ్ ఠాక్రే, తర్వాత ఆదిత్య ఠాక్రే, తర్వాత సంజయ్ రౌతులు ఉన్న శివసేన ఒకటి. ఏది నిజమైన శివసేన అనేది ఇంకా ప్రజలకు వదిలేద్దాము. అయితే ప్రజలకు వదిలేస్తే వాళ్ళు ఇచ్చిన తీర్పు చూసాం కదా, ప్రజలకు వదిలేస్తే ప్రజలు ఏదైనా తీర్పిస్తే తప్పకుండా మేము దాన్ని స్వాగతిస్తాము. ఈశ్వర్ గారు, ఎక్కడ స్వాగతిస్తారు సార్? హర్యానా ఎలక్షన్ స్వాగతించలేదు. ఇప్పుడు మీ కూటమిలో ఉన్నటువంటి శివసేన ఎంపీ ఈ ఫలితాలను స్వాగతించలేదు. ఏపీలో వచ్చిన రిజల్ట్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి టీవీ స్వాగతించింది. ఇప్పుడు ఏం చేయలేదే? ఒక ముగ్గురు నలుగురు తప్పిస్తే వ్యక్తిగతంగా ఇక్కడ అన్యాయం జరిగిందని ఈసీ దగ్గరికి వెళ్ళారు. వినండి, నేను కూడా అదే చెప్పబోతున్నా. మీరు మధ్యలో వస్తున్నారు. నేను ఏమంటున్నా, మహారాష్ట్రలో ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే మేము స్వాగతిస్తాం. ఇది ఈవీఎంలు, మోదీ అదానీ, డబుల్ ఇంజన్ మోదీ అదానీ సర్కార్ ఇచ్చిన తీర్పు కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము. ఫస్ట్ థింగ్, ఈవీఎంలు చాలా స్పష్టంగా హ్యాక్ చేయబడినవి. దానికి గతంలో హర్యానా ఒక పెద్ద ఉదాహరణ. 3-4 రోజులు స్టోరేజ్ లో పెట్టినటువంటి స్టోర్ రూమ్ లో భద్రపరిచిన ఈవీఎంల బ్యాటరీ లెవెల్స్ పెరిగి చూపించినాయి. అంటే ఫ్రెష్ గా ఎవడో తీసుకొచ్చి కొత్తవి పెట్టిపోయినట్టుగా. సో అందులో ఉన్న ఈ బ్యాటరీ మీ ఫోన్ ఛార్జ్ చేసి పక్కకు పెడతారు. సామాన్యులకు అర్థమయ్యే భాషనే చెప్తున్నా, పక్కకు పెడతారు. బ్యాటరీ తగ్గుద్దా పెరుగుద్దా? మరి అక్కడ పెరిగింది. మామూలుగా అయితే బ్యాటరీ తగ్గాలి, బ్యాటరీలు పెరిగినాయి. అదే అంటున్నా. మరి మీరు సీరియస్ కన్సర్న్ ని, ఇది దేశమే ప్రమాదంలో ఉంది. ఈ మాట నేనంటలేను. ఇందాక మాట్లాడిన సోదరు ఎండర్ లక్ష్మీనారాయణ గారికి బాగా గుర్తుండాలి. 2010వ సంవత్సరంలో నితిన్ గడ్కరీ గారు వారి పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉన్నప్పుడు వారి పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జీవీఎల్ నరసింహన్ గారు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఒక పుస్తకం రాశారు. డెమోక్రసీ ఎట్ రిస్క్ అనే పుస్తకం రాశారు. దాని అర్థం ఏంటంటే ఈవీఎం మెషిన్ల ద్వారా ఈ దేశంలో ప్రజాస్వామ్యం కూని అవుతుంది అని. మరి ఇలా ఎండల లక్ష్మీనారాయణ గారు వారి పార్టీ నితిన్ గడ్కరీ గారు అప్పటి అధ్యక్షుడిని వ్యతిరేకిస్తున్నా, జీవీఎల్ నరసింహారావు గారిని వ్యతిరేకిస్తున్నా? వారే చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, 2010 నుంచి ఇప్పటి వరకు ఈవీఎంలను పెద్ద ఎత్తున మిస్యూజ్ చేస్తున్నారు. దానిలో అవకతవకలకు పాల్పడుతున్నారు. దానికి ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళకు వత్తాసు పలుకుతుంది అనేది మేము చాలా గంటాపతంగా చెప్తున్నాం. ఎందుకు? 14 సీట్లలో ఎక్కడైతే ఈవీఎంలు 3 రోజుల తర్వాత బ్యాటరీ నిలువ బ్యాటరీ సామర్థ్యం 100% ఉందో అక్కడ 14 సీట్లు ఓడిపోయినాం. మిగతా నార్మల్ గా ఈవీఎం బ్యాటరీలు నార్మల్ గా 60%, 70% ఎట్లయితే నిజాయితీగా జరుగుతుందో బ్యాటరీ లెవెల్స్ పడిపోతాయో అక్కడ మేమే గెలిచినాం. సో ఖచ్చితంగా అక్కడ లాస్ట్ మినిట్ లో ట్యాంపరింగ్ చేస్తున్నారు, స్టోర్ రూమ్ల ద్వారా ఆపరేట్ చేస్తున్నారు అనే మాట మాకు ఎస్టాబ్లిష్ అయింది. 14 సీట్లు పేర్లతో సహా మేము రిపోర్ట్ చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ స్పందించలేదు. ఎలక్షన్ కమిషన్ మోడీని చంకనెత్తుకొని తిరుగుతుంది. మా బెంగాల్లో 8 దశల్లో ఎలక్షన్లు చేస్తుంది. జార్ఖండ్ లో 81 సీట్లకు 2 దశల్లో ఎలక్షన్ చేస్తుంది. మోడీ ప్రచారానికి చాలా సులువుగా, కన్వీనియంట్ గా. అదే మహారాష్ట్రలో 288 స్థానాలకు ఒకటే దశలో ఎలక్షన్ చేస్తుంది. ఈసీ ఏం చేస్తుంది? మోడీ ఏం చేస్తుండో, అమిత్ షా ఏం చేస్తుండో, మోరల్ గా వీళ్ళను ఫండింగ్ చేస్తున్న అదాని అమెరికాలో ఏం అక్రమాలు చేస్తున్నాడో అమెరికాలో దొరికిందో ఇక్కడ మోడీ చేతిలో ఉన్న ఈడీ, సిబిఐ, సెబీ ఇవన్నీ కూడా ఆయన కాపాడుతున్నాయి. ఎన్నో రోజులు కాపాడలేరు. మోడీ పోతాడు, మోడీ దోస్త్ అదాని కూడా టైం వచ్చినా లోపలికి పోతాడు. వీళ్ళందరూ కూడా ప్రజల తీర్పును ఆభాసు పాలు చేస్తున్నారు అనేది నా బాధ. అసలైన ప్రజాస్వామ్యం ఇప్పుడు రిస్క్ లో పడ్డది.